తర్వాత పార్వతీదేవి వేరొక గంభీరమైన ప్రశ్న వేసింది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తల్లి తెలియక అడుగుతున్నవి కావు, ఆవిడ సర్వజ్ఞ. మనకి చెప్పించడం కోసం, మనకి ప్రామాణికంగా విషయం మీద పరిజ్ఞానాన్ని కల్పించడం కోసం ఆ తల్లి శంకరుణ్ణి పరిప్రశ్న చేసి శంకరుడి జవాబులు లోకమునకు అందేటట్టు చేస్తోంది. కొంతమంది భూమి మీద శివ సిరి సంపదలతో తొలతూగుతుంటారు, గొప్ప ఐశ్వర్యం ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటారు. మరికొందరు కష్టాలతోటి ధనం లేక బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈశ్వరుడికి తనంత తానుగా పక్షపాతం ఉండదు, ఎవరిని బాధ పెట్టాలనేటటువంటి కోరిక ఉండదు, ప్రత్యేకంగా కొంతమందిని ఎవరినో సుఖపెట్టాలనేటటువంటి ఇచ్ఛ ఉండదు. అటువంటప్పుడు వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి పరమేశ్వరుడికి ఈ తారతమ్యములను సృష్టించడంలో కర్తృత్వం లేనప్పుడు మరి దేని చేత కొంతమంది ఐశ్వర్యవంతులవుతున్నారు, కొంతమంది ఏ కారణం చేత ధనము లేక బాధపడుతున్నారు, నాకు తెలియచేయవలసింది అని అడిగితే పరమేశ్వరుడు జవాబు చెప్తూ, అనుటయు శంభుడిట్లను దయన్ బలిభిక్షము పెట్టలేమి కుందిన చెలి చుట్టమున్ పిలిచి దీనత వాపి అపాపవృత్తి చెల్గిన తొలుపాము కల్గునరు లెస్సగమంచు విధాత నిష్కృపాత్ముని అతిలోభ దూషితుని దుర్గతి దుఃఖితి చేయు పార్వతీ. ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది బంధువులు ఉంటారు, కొంతమంది స్నేహితులు ఉంటారు. తన బంధువులలో ఎవరైనా లేదా తనకున్నటువంటి స్నేహితులలో ఎవరైనా భిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉండి, లేదా అతిథుల్ని కూడా పోషించలేనటువంటి స్థితిలో ఉండి, వచ్చినటువంటి యాచకులకు ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి వారిని సమాదరించి తన దగ్గరకు తీసుకువచ్చి తనకున్నటువంటి ఐశ్వర్యంతో వారికి కావలసినటువంటి కుదురు అంటే వాళ్ళకి సమర్థత కలిగేటట్టుగా ప్రయత్నం చేసిన వాడు ఎవరుంటాడో వాడు అటువంటి ప్రయత్నం చేసి ఉన్నవాడు కాబట్టి తరువాతి జన్మలో గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఎందుకని అంటే ఆయన స్వచ్ఛందంగా, అయ్యో పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారే, తినడానికి లేదే, ఒకళ్ళకి పెట్టలేకపోతున్నారే, బాధపడుతున్నారే అని చేరదీసి మన స్నేహితుడు కదా, మన బంధువు కదా అని ఎవరు పోషించారో, ఎవరు ఊరట కల్పించారో, ఎవరు అటువంటి వారికి చేయూతనిచ్చారో అటువంటి వారు తరువాతి జన్మల యందు గొప్ప ఐశ్వర్యవంతులవుతారు. వారి దగ్గర ఉన్నది కానీ దయలేనటువంటి వారై పరమలుబ్ధులై ఎవరికీ ఏమీ పెట్టకుండా ఇదంతా మన వెంట వచ్చేస్తుంది అనుకున్నట్లుగా అంతా తనకే దక్కాలనేటటువంటి భావన చేత దాచుకుని ఎదుటివాడు కష్టపడుతున్నా కూడా ఆదుకోవడానికి సిద్ధపడనటువంటి వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మల యందు దరిద్రుడవుతాడు, కష్టపడతాడు. కాబట్టి ఈ తారతమ్యం ఎందువల్ల వచ్చింది అంటే చేసిన కర్మ వలన వచ్చింది తప్ప ఈశ్వరుడి యొక్క పక్షపాతము వలన రాలేదు. కాబట్టి విను, అలుకయు కూర్మియు లేవనవద్య